హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు యొక్క మంచి క్లీనింగ్ టిప్ అండి. అదేంటంటే పిల్లోస్ క్లీన్ చేస్తున్నాను. మా ఇంట్లో పిల్లోస్ క్లీన్ చేస్తూ మీలో ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. పిల్లోస్ పైన పడుకున్నప్పుడు జల్లు గారడం, లేదంటే పిల్లలు ఉన్నప్పుడైతే పాలు తాగిస్తున్నప్పుడు పాలు ఒలకడం, ఇలా ఫుడ్ ఐటమ్స్ పడడం, నీళ్లు పడడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు పిల్లోస్ పైన మరకలు పడుతూ ఉంటాయి. బెడ్షీటో లేదంటే బెడ్ కవరో అయితే అప్పటికప్పుడే తీసి వాష్ చేసుకుంటాం. కానీ పిల్లోస్ అలా కాదు, ఎప్పటికప్పుడు వాష్ చేయలేం. బాగా ఎండ ఉన్నప్పుడే చేయాలి. అలా నేను ఈ ఎండల్లో మా పిల్లోస్ని వాష్ చేస్తున్నాను. అది ఎలా అనేది ఈ వీడియోలో చూడండి. ఈ పిల్లోస్ వాష్ చేయడానికి బాగా హాట్ వాటర్ తీసుకోవాలి. నేను గీజర్ వేసి మంచిగా హాట్ వాటర్ పట్టాను. ఈ నీళ్ళల్లో వంట సోడా వేస్తున్నాను. ఈ వంట సోడా అయితే మంచిగా బ్యాక్టీరియాని చంపేస్తుంది. దానికోసం అయితే వంట సోడా చాలా బాగా పనిచేస్తుంది. పిల్లోస్లో ఉండే బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. దాని తర్వాత నార్మల్ సర్ఫ్ పౌడర్ వేస్తున్నా. మీ ఇంట్లో నార్మల్ సర్ఫ్ ఉంటే అదైనా వాడండి, లేదంటే సర్ఫ్ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు. సర్ఫ్ లిక్విడ్ కూడా వేసి ఇదంతా బాగా వేడి నీళ్ళలోనే వేయండి. దాని తర్వాత రిన్ ఆలా, ఇదైతే మన పిల్లోస్ని వైట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. రిన్ ఆలా ఎక్కువగా వైట్ పిల్లోసే ఉంటాయి కాబట్టి పిల్లోస్ని వైట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నీళ్ళని బాగా కలపాలి. నేను చేత్తో కలపలేదు, హాట్ వాటర్ కదా, చేయి కాలుతుంది. నేను కొంచెం ఎక్కువగా ఉండే హాట్ వాటరే తీసుకున్నాను. దానికోసం బాగా మిక్స్ చేయాలి. అందుకోసం కర్రని యూస్ చేసి ఆ నీళ్ళన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ నీళ్ళన్నిటిని 2 పిల్లోలు పట్టేంత టబ్బు తీసుకోండి, లేదంటే బకెట్లో అయినా నానబెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ నీళ్ళల్లో మన ఇంట్లో ఉండే పిల్లోస్ని నానబెడుతున్నాను. 2 పిల్లోలు ఎట్ ఎ టైం వాష్ చేస్తున్నా. దానికోసం 2 పిల్లోల్ని నానబెడుతున్నా. బాగా నానాలి. పిల్లోస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టేసేయండి. నేను ఈ పిల్లోస్ అయితే బెడ్తో పాటే వచ్చినాయి. దాని లోపల మంచి కుషన్ ఉంది, అది పాడవదండి. వాషింగ్ మిషన్లో వేసినా కూడా నేను ఎప్పుడు ఇలాగే వాడుతూ ఉంటాను. వాషింగ్ మిషన్ వాష్ చేస్తుంటాను. ఇలా బాగా నానబెట్టిన పిల్లోస్ని అరగంట తర్వాత బయటికి తీసి దానిపైన నార్మల్గా సబ్బు పెట్టి ఒక 2-3 నిమిషాలు బ్రష్ చేయాలి. అప్పుడే మరకలు ఈజీగా పోతాయి. అలాగా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయొద్దు. ముందు బాగా నానిపోయిన ఈ పిల్లోస్ని తీసి నార్మల్గా సబ్బు పెట్టి నార్మల్గా బట్టలు ఉతికినట్టే ఒక 2 నిమిషాలు బ్రష్ చేయండి. అప్పుడు ఈజీగా మరకలన్నీ పోతాయి. మనం ఈ పిల్లోస్ అయితే ఒక 2-3 నెలలుకి ఒకసారే ఉతుకుతాం కాబట్టి కొంచెం ఆ మాత్రం కష్టం ఉంటుంది. మనం బెడ్షీట్ అయితే వెంటనే తీసి వాషింగ్ మిషన్లో వేస్తే మురికిపోతుంది. పిల్లోస్ అయితే అలా కాదు. దానికోసం కొంచెం అయితే కష్టం పడాల్సిందే. పిల్లోస్ని బ్రష్ చేసిన తర్వాత మనం పిండి ఆరేసుకోవచ్చు. కానీ అలాగే ఆరాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ వాషింగ్ మిషన్లో వేసి వాష్కి ఇచ్చి డ్రై చేసామంటే తొందరగా ఆరిపోతుంది. దానికోసం నేను అలా బ్రష్ చేసిన తర్వాత 2 పిల్లోస్ని వాషింగ్ మిషన్లో పెట్టి డ్రై చేశాను. ఈజీగా మాకు రిజల్ట్ అయితే బాగా వచ్చింది, బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో పిల్లోస్ని ఇలా వాష్ చేసుకోండి. ఎలా వచ్చాయి అనేది నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. వాషింగ్ మిషన్లోంచి వచ్చిన తర్వాత పిల్లోని కాసేపు ఎండలో ఆరబెడితే ఎప్పట్లాగే కొత్తలాగా తయారైపోతుంది. కుషన్లు కూడా ఏమీ పాడవ్వవు. డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేస్తే అయితే ఈ రిజల్ట్ రాదండి. ముందుగా హాట్ వాటర్లో నేను చెప్పిన ప్రాసెస్లో నానబెట్టి వాష్ చేసిన తర్వాతే వాషింగ్ మిషన్లో వేయాలి. వాషింగ్ మిషన్ నుంచి వచ్చిన తర్వాత మా పిల్లోస్ చూడండి, డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.